ఈ కాలంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కావడం వల్ల పిల్లలు తమ వ్యక్తిగత విషయాలు చెప్పడానికి వెనుకడుగు వేయడంతో చెప్పలేని అనర్థాలు జరుగుతున్నాయి. ప్రేమించిన అబ్బాయిని ప్రేమించానని చెప్పడానికి భయపడి సోనం రాజా రఘువంశీని చంపించి ఒక కన్నతల్లి కడుపు కోతకు బలి చేసింది. కోర్టు సోనంకు శిక్ష విధించిన ఆ కన్నతల్లి కొడుకు తిరిగి వస్తాడా? ఇప్పుడు సోనంకు మిగిలిందేదీ లేదు. ఒక వంచన చేసిన అమ్మాయిలాగా మిగిలిపోవడం తప్ప. పిల్లలు తమ ప్రేమ విషయాలు తల్లిదండ్రులకు చెప్పకపోయినా కనీసం కౌన్సిలర్ల నిర్ణయం తీసుకున్నా సరిపోతుంది. ఏది ఏమైనా ప్రేమ పెళ్ళి విషయాల్లో జాగ్రత్త లేకపోతే ఆ తప్పుకు శిక్ష బ్రతికి ఉన్నన్నాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఈ సంఘటనలు చూసి మన యువతరమైన జాగ్రత్తగా ఉంటే అంతే చాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.